Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. अस्सलाम वालेकुम नाज़रीन, आए नज़र हैं आज की एक अहम खबर पर। बहुत अच्छी खबर है नाज़रीन, क्योंकि आज की हमारी ये खबर है सैबराबाद से। सैबराबाद कमिश्नरेट में मुख्तलिफ जगहों पर कई किस्म के चोरियाँ हुए, खासकर सोने के, चांदी के और मोबाइल फ़ोन्स के, इसके अलावा टू व्हीलर्स की गाड़ियों के, ऐसे कई चोरियाँ हुए। फिर बात उसके जो है पुलिस की बड़ी बेहतरीन कारकर्दगी रही है, क्योंकि उन चोरों को पकड़कर आज जो है 27 तारीख के दिन सैबराबाद पुलिस गिरोह में जिन जिन के पास से भी जो है सोना, चांदी और गाड़ियाँ चोरी हुई थी, उन सभी को बुलाकर उनकी चीज़ें उनको वापस किया गया। यानी लगभग जो है कुल मिलाकर 1.5 करोड़ की रिकवरी की है सैबराबाद पुलिस ने। बड़ा बेहतरीन कारनामा रहा। इस प्रोग्राम में जो है सैबराबाद के कमिश्नर वीसी सजीनर और शमशाबाद के डीसीपी प्रकाश रेड्डी और बालनगर डीसीपी पद्माजा के अलावा पुलिस के कई ऑफिसर्स मौजूद थे। तो बहरहाल बड़ा बेहतरीन कारनामा रहा है सैबराबाद पुलिस का। आइए खुसूसी खबर हम आपको दिखाते हैं सैबराबाद से। डीसीपी एसओटी संदीप, मन अडिशनल डीसीपी माणिकराज, విచ్చేసిన మన ఏసీపీసు, ఎస్హెచ్ఓసు, మన సిడిఓసు, పెద్ద సంఖ్యలో వచ్చిన మీరందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు। ఈరోజు చాలా సంతోషకర రోజు, మీరందరూ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది। చాలామంది ఇక్కడ మాట్లాడడం జరిగింది। చాలామంది ఏదో వాళ్ళు వస్తుందా లేదా, వాళ్ళ పోయిన సొత్తు వస్తుందా లేదని చెప్పి అనుకున్నారు। ఈరోజు వాళ్ళందరూ కూడా వాపస్ ఇవ్వడము ఇది ఒక మంచి ఇనిషియేటివ్। ఎక్కడ లేని విధంగా దేశంలో తెలంగాణలో ఈరోజు ఒక ఫస్ట్ ఒక ప్రాపర్టీ రిలీజ్ మేళాన్ని మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ ఒక ఇనిషియేటివ్ భాగంగా మన ముగ్గురు డీసీపీసు, మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, మన డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, డీసీపీ బాలానగర్ పద్మజ, అదేవిధంగా మన ఈ మొత్తం ఒక ఇనిషియేటివ్ని డ్రైవ్ చేసిన మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్, మన సిసిఆర్బి సిబ్బంది, మన రవిచంద్ర, శ్యాంబాబు, అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను। శంషాబాద్ ప్రకాష్ రెడ్డి గారు, డీసీపీ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ క్రైమ్స్ విజయ్ కుమార్ గారికి, తర్వాత డీసీపీ ఎస్ఓటి సందీప్ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా, అడిషనల్ డీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత కోర్ట్ కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మా కంప్లైనెంట్స్ అందరూ కూడా అండ్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు। ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ సైబరాబాద్ కమిషనరేట్ టోటల్ గా ఒక 3 జిల్లాలు కలిపి ఉంటుంది। ఒకటి రంగారెడ్డి, మేడ్చల్ అండ్ సంగారెడ్డి। ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ అన్ని దాదాపు 36 పోలీస్ స్టేషన్స్ సైబరాబాద్ కమిషనరేట్ కు వస్తుంది। ఈ అన్ని పోలీస్ స్టేషన్స్ లో ప్రతిరోజు ఎక్కడో చోట ఇలాంటి క్రైమ్ అనేది జరుగుతూ ఉండడము, తర్వాత అవి రిజిస్టర్ చేయడము, దానికోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంతమంది ఆఫీసర్స్ అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము। సో ప్రొసీజర్ అయితే ఇప్పుడు సార్ చెప్పారు, కేసు కట్టడము, తర్వాత దాని గురించి పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేయడము, ప్రాపర్టీ రికవరీ చేయడము, కోర్టులో డిపాజిట్, తర్వాత మళ్ళీ అది కంప్లైనెంట్ కి త్రూ ప్రాపర్ గా ఇప్పించడం, కోర్టు ద్వారా ఇప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట। డీసీపీస్ కి, ఏసీపీస్ కి, అడిషనల్ డీసీపీస్ కి, ఇన్స్పెక్టర్స్ కి అందరు కూడా నమస్కారాలు। ముఖ్యంగా ఎవరైతే ఈ డబ్బులు కానీ లేకపోతే వాళ్ళ వస్తువులు కానీ, గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అవి పోయిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఇంతకుముందు వరకు అయితే ఓన్లీ అది మనం ఒక కేసుగా పరిగణించి అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత పోలీసు డిటెక్టివ్స్ దాన్ని డిటెక్ట్ చేసి ఎవరైతే అది దొంగతనం చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించి తర్వాత కోర్టు ద్వారా వాళ్ళ ట్రయల్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మనం చూసేవాళ్ళము। బట్ దానివల్ల ప్రత్యక్షంగా ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఆ డబ్బులు కానీ, ఆ సామాన్లు కానీ, ఆ కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చాలాసార్లు మళ్ళీ అడ్వకేట్స్ని పెట్టుకొని మళ్ళీ కోర్టు దగ్గర వెళ్ళి వాళ్ళు సమయము తర్వాత డబ్బులు వెచ్చించి
మళ్ళీ ఆ ప్రాపర్టీని రీకవర్ చేసుకునే టైం పడుతుంది. అయితే అది దృష్టిలో పెట్టుకొని సిపి సజ్జనార్ గారు అట్లా కాకుండా మనమే ఫాలో అప్ చేసి ఆ ప్రాపర్టీ ఏదైతే మనం రికవరీ అయిందో ఆ క్యాష్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అవి మనమే మెజిస్ట్రేట్స్ని రిక్వెస్ట్ చేసి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి స్వయంగా అందజేస్తే వాళ్ళ కనీసం వాళ్ళ పోయిన సొమ్ములో కొంచెమన్నా వాళ్ళకు వస్తే వాళ్ళకు మనసు తృప్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది. వచ్చి తీసుకెళ్ళిపోయారు సార్. అప్పుడే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కేసు బుక్ చేసుకొని వెతికారు సార్. విట్నెమ్స్ పట్టుకొని మా ఫోన్ మాకు తిరిగిచ్చారు సార్. దానికోసం చాలా ఆనందంగా ఉంది. వర్క్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।